పికిల్ బాల్ అని విన్నారా ఎప్పుడన్నా? ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇజంట్ ఇట్? నేనైతే 3 years బ్యాక్ ఎప్పుడు వినలే. ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయ్యాను, ఏంటి పికిల్ బాల్. అండ్ ఇంట్రెస్టింగ్లీ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో అదొక గేమ్ అని. తర్వాత ఎప్పుడు నేను అమెరికా విజిట్ అయినప్పుడు విన్నాను. ఐ వాజ్ విజిటింగ్ మై బ్రదర్ అండ్ ఎవ్రీబడి వాజ్ లైక్ సో కీన్, వెళ్ళిపోయి ఆడేసేయాలి పికిల్ బాల్. అండ్ స్లోగా అది స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఇండియాలో కూడా వెరీ కామన్ గేమ్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మెట్రోపాలిటన్ సిటీస్, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ ఆఫ్ లాస్ట్ 3 years ago అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది టెన్నిస్ ఆడటానికి స్పేస్ సరిపోవడము, దాని తర్వాత ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్. సో దానికన్నా ఒక స్టెప్ డౌన్ ఏంటంటే పికిల్ బాల్. సో ఫస్ట్లో బాగానే ఉంటుంది, అంటే మనం ఏమనుకుంటాం ఇట్స్ వెరీ హెల్దీ, లెట్స్ గో ఫర్ ప్లే పికిల్ బాల్. కానీ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ మనకేమవుతుందంటే ఇప్పుడు పొజిషన్, ఇప్పుడు ఆ మోకాలు కూడా కింద బెండ్ చేసి పెట్టాలి కాబట్టి కొంతమందికి ఇప్పుడు మోకాళ్ళు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాయింట్ ఆర్థరైటిస్ ఉంది, మెయిన్గా మోచిప్ప కింద. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ ఏంటంటే యూ మీట్ యువర్ డాక్టర్, గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్, సింపుల్ ఎగ్జామినేషన్, కొన్నిసార్లు ఏంటంటే ఒక ఎక్స్రే, దాంతో ఏంటంటే ఆ నీ క్యాప్ కరెక్ట్ పొజిషన్లో ఉందా. ఎందుకంటే మీరు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు నీస్ కొంచెం బెండ్ చేసి ఆడుతుండాలి, దాంతో అక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది ఆ జాయింట్లో. సో అందుకని మనం చెక్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఆడుకోవటం ఒకటి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఈ మన పొజిషన్ని మెయింటైన్ చేయడానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం, క్వాడ్రిసెప్స్ స్ట్రెంత్ అని. మెయిన్గా వెయిట్స్ కట్టుకొని ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే దెన్ యూ కెన్ డూ వెల్ ఇన్ దిస్ గేమ్. ఐ నో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫన్ గేమ్, బట్ మీ గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటే దెన్ యూ వోంట్ హ్యావ్ ద గేమ్ రిలేటెడ్ ఇంజురీస్. అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేదే కొంచెం ఫిట్నెస్ కోసం, అదే దాంతో ఇంకా ఇంజురీస్ అయినాయి అనుకోండి, మీ మొదటికి ప్రమాదం వస్తుంటుంది. సో అందుకని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ యు వేర్ అప్రోప్రియేట్ ఫుట్వేర్ అండ్ ఆల్సో వార్మ్ అప్ ఎనీ గేమ్. బిఫోర్ యూ స్టార్ట్ ఆల్వేస్ గివ్ సమ్ టైమ్ ఫర్ వార్మ్ అప్ ద గేమ్ అండ్ ఆల్సో కూలింగ్ ఫేస్. ఇది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఏమవుతుందంటే జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆడేసామనుకోండి, బాడీకి అర్థమయ్యే లోపల ఏదో జరగాల్సిన లిగమెంట్ డ్యామేజ్, ట్విస్టింగ్, ఇంజురీ అయిపోతుంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.